హే గైస్ వెల్కమ్ బ్యాక్. పోకో నుంచి ఈ రోజు ఇండియాలో 10,000 రూపాయలకి M7 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేశారు. ఆల్రెడీ ప్రైస్ సెగ్మెంట్ లో మోటో నుంచి G35 ఉంది, G45, సామ్సంగ్ నుంచి F06 అయితే రీసెంట్ లాంచ్ చేశారు. దాని తర్వాత M06 ఉంది, M12 స్మార్ట్ ఫోన్ ఉంది అండ్ ఇప్పుడు కొత్తగా పోకో M7 కూడా ఇదే ప్రైస్ లో అయితే అవైలబుల్ గా ఉంది. చాలా ఫోన్స్ అయితే మనకి 10,000 to 11,000 రూపీ ప్రైస్ లో అయితే దొరుకుతుంది. ఒకవేళ మీరు వచ్చి 10,000-11,000 రూపీ ప్రైస్ లో ఒక స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేయాలనుకుంటే ఏ మోడల్ చూస్ చేస్తారా అండ్ ఎందుకు చూస్ చేస్తారో కింద కమెంట్లు అయితే షేర్ చేయండి. ఈ రోజు మన వీడియోలో పోకో M7 గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ ఈ మంత్ 7th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ అన్ని కేటగిరీస్ కి మంచి ప్రైస్ డ్రాప్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇలాంటి డీల్స్ అండ్ డిస్కౌంట్స్ అంతా టెలిగ్రామ్ లో ఉన్న మన ATT డీల్స్ ఛానల్ అయితే రెగ్యులర్ గా అప్డేట్ చేస్తుంటాము. తప్పకుండా అక్కడ చెక్ చేసి జాయిన్ చేయండి. ఛానల్ కి పెద్ద సపోర్ట్ గా అయితే ఉంటుంది. మంచి డీల్స్ అయితే మీరు రోజు ఎక్స్ప్లోర్ చేయవచ్చు. ఇప్పుడైతే మనం M7 స్మార్ట్ ఫోన్ గురించి అయితే చూద్దాం. M7 స్మార్ట్ ఫోన్ బ్యాక్ కెమెరా డిజైన్ అని చూసుకుంటే సర్క్యులర్ కెమెరా మోడ్యూల్ అయితే తీసుకొచ్చారు. దాంట్లో వచ్చి ఒక డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంది. మెయిన్ కెమెరా వచ్చి 50 MP సోనీ సెన్సార్ అయితే యూస్ చేశారు. ఫ్రంట్ డిజైన్ అని చూసుకుంటే ఈసారి వాటర్ డ్రాప్ నాచ్ తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. రియర్ లో అడిషనల్ కెమెరా చూసారా, దాని గురించి పెద్దగా మీరు పట్టించుకోవాలని లేదు, ఎందుకంటే ఇటు ఒక 2 MP అయితే ఇచ్చారు. సో ఈసారి బ్యాక్ మెటీరియల్ వచ్చి గ్లాస్ యూస్ చేసి బిల్డ్ చేశారు. ఫోన్ ఒక థిక్నెస్ వచ్చి 8.2 mm ఉంది. వెయిట్ వచ్చి 205 grams అయితే ఉంది. ఈసారి వచ్చి బ్లూ, గ్రీన్ అండ్ బ్లాక్ అనే 3 డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకొచ్చారు. పోకో M7 స్మార్ట్ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ ఒక డిస్ప్లే అని చూసుకుంటే 6.88 ఇంచ్ కొంచెం టాల్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. IPS LCD ప్యానల్ అయితే యూస్ చేస్తున్నారు. HD రెజల్యూషన్ తో వస్తుంది. 120Hz హై రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంది. 240Hz టచ్ సాంప్లింగ్ రేట్ ఉంది. 600 nits బ్రైట్నెస్ సపోర్ట్ అయితే ఉంది. ఫ్రంట్ డిస్ప్లేకి వచ్చి వీళ్ళు ఏం గ్లాస్ యూస్ చేసి ప్రొటెక్ట్ చేశారని చెప్పేది ఏది రివీల్ చేయలేదు. సాఫ్ట్వేర్ అని చూసుకుంటే ఈసారి Android 14 బేస్ చేసిన HyperOS తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ కి 2 years మేజర్ అప్డేట్ అండ్ 2 years సెక్యూరిటీ అప్డేట్ అయితే పోకో నుంచి ప్రామిస్ చేశారు. సో Android 16 వరకు అప్డేట్ అయితే ఉంది. ఈసారి 5160 mAh బ్యాటరీతో వస్తుంది. 18 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. బాక్స్ లో 33 watt ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక 5G స్మార్ట్ ఫోన్. మెయిన్ స్ట్రీమ్ 5G బ్యాండ్స్ అంతా సపోర్ట్ ఉంది. స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ ని యూస్ చేసి అయితే పవర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ ప్రాసెసర్ నుంచి Redmi 12 5G, Redmi 13 5G లో అంతా చూసుంటాము. డైలీ యూసేజ్ కి అయితే మనకి పెద్దగా కాంప్రమైజ్ అయితే ఉండదు. కానీ ఇది ఒక ప్యూర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ చిప్ సెట్ అయితే కాదు. నార్మల్ డైలీ యూసేజ్ కి అయితే మనకి పెద్దగా ఇష్యూస్ అయితే ఉండదు. కానీ ఇది ఒక ప్యూర్ గేమింగ్ సెంట్రిక్ డివైస్ అయితే కాదు. LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోర్ అయితే వస్తుంది. కానీ ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే స్నాప్డ్రాగన్ 4 Gen 2 తో HD డిస్ప్లే ని ప్యార్ చేసే వల్ల డైలీ యూసేజ్ కి ఇంకా కొంచెం బెటర్ గా అయితే పర్ఫార్మ్ చేయొచ్చు. అండ్ ఈసారి డెడికేటెడ్ SD కార్డ్ స్లాట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చి 2 వేరియంట్స్ లో లాంచ్ చేశారు. 6GB RAM 128GB స్టోరేజ్ వచ్చి 10,500కి అండ్ 8GB RAM 128GB స్టోరేజ్ వచ్చి 11,500కి అయితే లాంచ్ చేశారు. March 7th అయితే ఫస్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్ ఫస్ట్ డే సేల్ కి మాత్రం 500 రూపీ డిస్కౌంట్ అయితే ఉంది. సో 6GB RAM ఆప్షన్ ని మనం 10,000కి అండ్ 8GB RAM ఆప్షన్ ని 11,000కి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చి ఎలాంటి యూసేజ్ ని ఫిల్ చేస్తుందంటే ఆల్రెడీ ఒక Xiaomi ఫోన్ యూస్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి 10,000 రూపీ ప్రైస్ బ్రాకెట్ లో ఒక 5G ఫోన్ అప్గ్రేడ్ చేయాలనుకుంటే అలాంటి యూసేజ్ వచ్చి ట్రై చేయవచ్చు. నార్మల్ యూసేజ్ కి అయితే ఓకే. పెద్దగా గేమ్స్ ఆడను, నార్మల్ యూసేజ్ అనుకుంటే అలాంటి యూసేజ్ అయితే ఫిల్ చేస్తుంది. లేకపోతే మీరు ఒక సెకండరీ ఫోన్ గా యూస్ చేయాలనుకుంటే కూడా ఒక బెటర్ ఫోన్ గా అయితే ఉంటుంది. అండ్ ఈ సెగ్మెంట్ లో ఆల్రెడీ మోటో నుంచి G35, G45 ఉంది. సామ్సంగ్ నుంచి రీసెంట్ గా F06 5G కూడా లాంచ్ చేశారు. సో ఇలా చాలా స్మార్ట్ ఫోన్స్ అయితే మనకి 10,000 రూపీ ప్రైస్ లో అయితే అవైలబుల్ గా ఉంది. సో ఇది వచ్చి ఒక కొత్త కన్ఫ్యూషన్ అయితే క్రియేట్ చేసింది. బట్ స్టిల్ 4 Gen 2 అనేది వచ్చి ఒక మంచి ప్రాసెసరే. దాంతో మనకు వచ్చి HD డిస్ప్లే తో ప్యార్ చేసే వల్ల ఫార్ షూర్ ఈ ప్రైస్ ని అయితే ఫిల్ చేసే ఒక స్మార్ట్ ఫోన్ గా అయితే అవుతుంది. అండ్ 11,000 రూపీస్ లో పోకో నుంచి పోకో X6 Neo అయితే అవైలబుల్ గా ఉంది. Redmi Note 13 ఒక రీబ్రాండెడ్ వర్షన్ అది. AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఇంత వెయిట్ కూడా లేదు, అది స్లిమ్ అండ్ లైట్ వెయిట్ అయిన ఫోన్ అది. అండ్ రియర్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. సో ఆ ఫోన్ వచ్చి 11,000 లో ఉంది. సో ఒకవేళ మీరు 10-11,000 లో ఒక ఫోన్ పర్చేస్ చేయాలనుకుంటే ఏ మోడల్ చూస్ చేస్తారో కింద కమెంట్లు అయితే షేర్ చేయండి. పోకో నుంచి స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసి ఒక మార్కెట్ లో కొత్త కన్ఫ్యూషన్ అయితే క్రియేట్ చేశారు. సో ఈ స్మార్ట్ ఫోన్ గురించి మీ ఒపీనియన్స్ అయితే కింద కమెంట్లు అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ లో ఉన్న మన డీల్స్ ఛానల్ కూడా జాయిన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బై, టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్డ్ టు ఆదిత్య టెక్.